దైవభక్తిలో ఇదొక మంచి లక్షణం. మనలో సత్క్రియ ఉండాలి. ఆ సత్క్రియ ఎలా ఉండాలంటే ఇతరులను ప్రోత్సహించేదిగా, సహకరించేదిగా, మేలు చేసేదిగా, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆలోచనే ఈ సత్క్రియ. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించును. అంటే బీదలను కనికరించడం అంటే ఏంటి? నీవు సత్క్రియ చేయడం. ఎప్పుడైతే దిక్కులేని వారికి, అనాథలకు, అభాగ్యులకు, తల్లిదండ్రులు లేనటువంటి వారికి, వీరికి నీవెప్పుడైతే చేయగలవో అది ఒక మంచి సత్క్రియ. నీవెప్పుడైతే ఆ సత్క్రియ చేస్తే దేవునికి ఏం చేస్తావంట? అప్పిచ్చిన వాడిని. నడకన వెళ్ళేవాళ్ళు, సైకిల్లో తిరిగేవాళ్ళు, ఇంకా ఆయా ప్రాంతాల్లో తిరిగి సేవ చేస్తున్నటువంటి సేవకులను గమనించండి. మీరు సత్క్రియ చేయగలిగితే ఆ సత్క్రియ అటువంటి సేవకులకు చేయండి. అది మీకు నీతిగా ఎంచబడుతుంది. మీ సత్క్రియను బట్టి, మీరు చేసినటువంటి సత్క్రియను బట్టి మీరు ఏం చేస్తారంటే మీ తలనెత్తుకునే వారిగా ఉంటారు. మీరు చేసినటువంటి ఉపకారానికి నా దేవుడు ప్రతి ఉపకారం చేయునుగాక.